ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దాం. జన సమూహంలో ఆయనకు ముందుగా వెలుచుండి వారును వెనక వచ్చుండి వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపండుగాక, సర్వోన్నత స్థానంలో జయము. వీరందరూ యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణం గెలిచుండగా వారందరూ అరుస్తున్నారు, హోసన్నా అని అరుస్తున్నారు. హోసన్నా అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించమని వారి దేవునికి వేడుకుంటున్నారు. అంటే సేవస్ నావ్, నన్ను రక్షించమని వాళ్ళు దేవుని సందులో ప్రార్థిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభు మనకి రాజు ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. అంత మాత్రం కాదు కానీ ఆయనకు అధికారం కలదు, రాజ్యం కలదు, ఆయనకు ఒక అధికారం కలదు. కాబట్టి మన జీవితంలో ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడు, మన పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చగలుగుతాడు. అందుకే మన జీవితంలో రాజుకు అసాధ్యం అంటే ఏది లేదు, సమస్తము సాధ్యమని. అందుకే ఆయన అందుకే వారు అడుగుతున్నారు, సేవస్ నావ్, నన్ను రక్షించమని వారందరూ అడుగుతున్నారు. అంటే వారి ప్రతి పరిస్థితిలోంచి దేవుడిని రక్షించాలని కానీ వారి దేవుని సందులో ప్రార్థిస్తున్నారు. అయితే రాజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిష్కారం కానటువంటి వాటన్నిటిని దేవుడు పరిష్కరించగలుగుతాడు. అంత మాత్రం కాదు కానీ ఆయన హృదయము యథార్థ హృదయం ఉంది. అంత మాత్రం కాదు కానీ ఆయన యొక్క దేశము సమస్తమైనటువంటి సుఖములతో సౌఖ్యములతో ఉండాలని దేవుడు ఇప్పుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మరొకసారి అందరూ వీరు యేసుక్రీస్తు ప్రభు వస్తుండగా, యెరూషలేముకు వస్తుండగా వారందరూ కూడా హోసన్నా అంటే సేవస్ నావ్, నన్ను రక్షించమని, మమ్మల్ని అందరూ రక్షించమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అందుకే మనం చూసినట్లయితే దేవుడు సమస్తము సాధ్యపరచగలడు, ఆయన చేయగలడని చెప్పి మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం చూస్తే, 34వ అధ్యాయము 4వ వచనము, నేను యెహోవా వైపు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను, నా కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను తప్పించను. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, దేవుడు నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చింది. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, దేవుని సందులో అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అంత మాత్రం కాదు కానీ దేవుడు నా ప్రతి భయములోంచి దేవుడు నన్ను విడిపిస్తారు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైన అధికారం కలవాడు కాబట్టి ఆయన అన్నింటినీ మనల్ని విడిపించగలడు. కాబట్టి దేవుడు మాకు సహాయం చేయగలడని అంటున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయనకు ఉత్తరం ఇచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళి నేను విచారణ చేసినప్పుడు, నా పరిస్థితిని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మాకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సందుకు వెళ్తున్నాడు. అందుకే ఆయన ఎప్పుడైతే ఆయన విచారణ చేసినప్పుడు, నాకు కలిగిన భయములన్నింటిలోంచి నేను తప్పించాను. నాకు అన్ని భయములు ఉన్నాయి, ఎన్ని భయములు ఉన్నా సరే వాటన్నిటిలో దేవుడు నన్ను తప్పించాను. కాబట్టి అటువంటి దేవుడు ఎప్పుడు స్తుతిరొందునుగా. కానీ అందుకే వీరందరూ కూడా హోసన్నా అని పిలుస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే సేవస్ నావ్, నన్ను రక్షించమని చెప్పి దేవుడు అందరూ కూడా దేవుడిని మొరపెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించున్నారు. నన్ను చూచి వారందరూ కూడా ఎలా ఉన్నారంటే వారందరూ కూడా వారు విరిచి తల ఆడించు నన్ను అపహసించున్నారు. నాకు పరిస్థితి ఏంటి అని మరొకసారి నా వైపు చూసి వాళ్ళందరూ కూడా తల ఆడిస్తూ అనుకుంటున్నారు. కానీ అటువంటి సమయంలో ఏం చేసింది ఏంటంటే, యెహోవా మీద నీ భారము మోపు అంటున్నాడు. నీ చేయవలసింది ఏంటంటే మనము యెహోవా మీద మన భారమును మోపుటంది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిస్థితులలో ప్రజలందరూ మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా మనము దేవుడి మీద మనం భారం వేయటం మంచిది, దేవుడి మీద భారం వేస్తే మంచిది. అందుకే అన్నాడు, నన్ను చూచిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించు నన్ను అపహసించున్నారు. వీరందరికీ వీరికి సహాయం ఎక్కడ దొరుకుతుంది, వీరికి కృప ఎప్పుడు దొరుకుతుందని చెప్పి వీరందరూ అనుకుంటున్నారు. కానీ అప్పుడు నేను చేసింది ఏంటంటే, యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వాడిని విడిపించనేమో అని, ఆయనకు ఇష్టడు కదా అని ఆయన తప్పించనేమో అని అందరూ అంటే వారు ఏమనుకుంటారంటే, యెహోవా మీద నీ భారం మోపినట్లయితే తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడని మరొకసారి మనం విశ్వాసంతో నమ్ముదాం. అందుకే వీరందరూ కూడా యెరూషలేములోకి యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, హోసన్నా అని ప్రార్థిస్తున్నారు. అంటే సేవస్ నావ్, మమ్మల్ని రక్షించమని వారు దేవుని సందులో ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనబడుతుందండి. అందుకే దేవుడు ఆయన యొక్క
మరి మందిరంలోంచి దేవుడు తప్పకుండా మన మొరను ఆలకిస్తారు, మన పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటాడు. అంతమాత్రంగా మన పరిస్థితుల్లో మనకు వ్యతిరేకమైన పరిస్థితి ఉన్న వాటన్నిటిని దాటించగల దేవుడు మనకున్నాడని మనం ఎప్పుడు మర్చిపోద్దండి. అందుకని దేవుడు అన్నిటి మీద అధికారం కలవాడు, అన్ని పరిస్థితుల మీద దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి భూమి మీద కానీ ఆకాశం మీద కానీ ఎక్కడైనా సరే దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి మరొకసారి మనం దేవుని సందులో మనము ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఈ సమయంలో దేవుడు మనకి రక్షించగలడు. ఈజ్ దేర్ టు సేవ్ అస్ నౌ. ఆయన మనకి రక్షించడానికి దేవుడు మనకు సహాయం కలిగి ఉన్నాడని మరొకసారి మర్చిపోవద్దు. మరొకసారి మనందరం కూడా దేవుని సందులో మన అవసరాలన్నీ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి మన భారము ఆయన మీద మోపి, అందుకే అంటున్నాడు ఇక్కడ 34వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే, నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి విచారణ చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. అంత మాత్రం కాదు, కానీ నాకు కలిగిన భయములన్నింటిలోంచి దేవుడు నన్ను తప్పిస్తాడు. మన పరిస్థితిలో ఏ భయం ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా సరే దేవుడు వాటిని తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు మరొకసారి మనందరం కలిసి మరి దేవుడిని హోసన్నా అని పిలుద్దాం. అంటే సేవ్ అస్ నౌ, మమ్మల్ని రక్షించమని దేవుడిని అడిగినట్లయితే తప్పకుండా మన జీవితంలో ఈ దినంలో మనకున్న ప్రతి పరిస్థితిలో దేవుడు మనకుండి మనం నడిపించడానికి దేవుడు ఎంతో మరి కృప కలిగి ఉన్నాడని మరొకసారి నమ్ముతూ మరి ఈ సమయాన్ని దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మరొకసారి ప్రభా, ఆ దినము ప్రజలందరూ ప్రభా మరి మిమ్మల్ని మరి ప్రభా హోసన్నా అంటే సేవ్ అస్ నౌ అని వాళ్ళందరూ పిలుస్తుండగా తండ్రి, మీరు వెళ్ళి ప్రతి పరిస్థితిని మార్చివేసి మరి నాకు కలిగిన భయములన్నింటిలోని నేను యెహోవా మీద భారం మోపుగా ఆయన నాకు మరి జవాబుని ఇచ్చినట్లుగా ఆ యొక్క కీర్తనకాడు చెప్పినట్టుగా మేము కూడా ప్రభా మా సన్నిధిని, మా పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మాకు సహాయం చేయాలని, మీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ మరొకసారి దినాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికి మహిమించడానికి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.